భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు శ్రీ పంచమి. శ్రీ పంచమి అనేది లక్ష్మీదేవికి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి రోజున అమ్మవారి కథలను కొన్ని విందాం. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది అనే ప్రశ్న మనందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఒక కథ కనపడుతోంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిన తర్వాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం కల్పించలేదు. తుంబురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటంతో అటు నుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునకు స్వాగత సత్కారాలు లభించడం చూసిన నారదుడు మండిపడ్డాడు. అయినా కూడా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవటానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసినటువంటి వెంటనే కూడా లక్ష్మీ నారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా కూడా చెమటలు పడ్డాయి. కీలగిరి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుణ్ణి చూసి అన్నాడు, నారదా, నీ కోప కారణం నాకు తెలుసు. నిజానికి భక్తి జ్ఞానుల యందు శీలవర్తముల యందు తుంబురుడు నీకంటే కపటి కాడు, గర్విష్ఠి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారులకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత నన్ను చేర్చవచ్చునని సాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు. లోకరహితమే జరుగుతుంది. చింతించవద్దు. నారదునికి అప్పటినుంచి జ్ఞానోదయమైంది. ఓ దేవదేవా, నా తప్పులను క్షమించుము అని అవేకి వలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబుర కౌశికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాతం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నె, కింపురుష, అప్సరసల ఎందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. ఏం తెచ్చిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవడానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం, తనకు కావలసింది సంగీత విద్య. ఊలోకపతికి నమస్కరించి జపత పదాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె గలవాడు, ధర్మవర్తనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు.
అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతునికి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు స్తుతించకూడదని చాటించినటువంటి ఆనాడు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది, రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడుగా మరణించినటువంటి రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైంది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైనా సరే ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వలన మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు. భువనేశుడు దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముడి వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైనదా? ఆ పాప ఫలితం కొండంతయి నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తోంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు. సమవర్తి చెప్పింది వినుగాక. దివాంగతనికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా సరే భగవంతుణ్ణి స్తుతించవచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఉలూకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహం ఉంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ దేవర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత నేనొక రాజున నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, ఇది భువనేశుని కాయము వాలే ఉన్నది, ఇందెలా పడి ఉన్నది, దీనిని ఈ పక్షి భజించటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికీ నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరించబడినటువంటి హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజెప్పినటువంటి విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావనముకు అనుగుణంగా ఇలా పలికాడు. నేను నీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మరిచాను. నీవు అనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నదే లేకుండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను పొందుతువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వాని దీవెనలు ఫలించి నేనిట్లా ఉన్నాను అంటూ గానబంధు తన కథంతా వివరించాడు.
ఆ తర్వాత నారదుడు గానమందు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తేనే ఎవరైనా అపురూపమైనటువంటి ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. గౌరవ భావం ముఖంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలదించుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచాయి. నారదుడు కఠోరమైన దీక్షతో కొన్ని రాగాలతో మంచి ప్రావీణ్యం గాడించాడు. సహపాఠకులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయేవాడు. అమితానందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏం కావాలో సెలవియ్యమన్నాడు. ఎంతటి కోరికనైనా సరే సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేం కోరగలను? దివాందమునకు వలసినటువంటి అవసరములేమి ఉంటాయి? శిష్యుడైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో ఉండేలా వరము ప్రసాదించుము అని మనసులోని మాట బయటపెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీత కళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైపోయింది. ఈ విధంగా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారింది. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు వారిపై పూర్తిగా లభిస్తాయి. ఈ కథ ఎవరికైతే నచ్చుతుందో వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.